హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే విచ్చేసిన వీవర్స్, సొసైటీ మెంబర్స్ అందరికీ, హ్యాండ్లూమ్ వీవర్స్, మహిళా వీవర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని లాస్ట్ 2-3 నెలలుగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. దీనికి రంజన గారు, మెంబర్స్ అందరూ కూడా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా చాలా కృషి చేశారు. విజయవాడ అనుకుంటే తర్వాత రంజన గారి మెంబర్స్ ఇక్కడ ఫీవర్లో చేస్తాము. ఎక్కడైతే ఫీవర్స్ ఉన్నారో వారి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పేసి నేను రావడం జరిగింది. ఇక్కడున్న చాలా మంచి, అంటే మన ప్రపంచ దేశాలన్నీ చూస్తే ఎక్కడ కూడా మీనింగ్ అనేది లేదు, చేనేత అనేది ఎక్కడా లేదు. ఉండేది చాలా దేశాల్లో చేనేత అనేది ఉండేది సివిలైజేషన్ వచ్చినప్పటి నుంచి. బట్ ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్తో ఇదంతా కూడా మారిపోవడం జరిగింది. మన దగ్గర ఉన్న అత్యద్భుతమైన వీవర్స్ని, హ్యాండ్లూమ్ చేనేత వీవర్స్ని అందరినీ కూడా చాలా వరకు ఈ క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళని అంతం పొందించడానికి చాలా చేశాయి. పెద్ద చరిత్రకారులు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, ఇక్కడున్న మన దగ్గర ఉన్న సిల్క్ యొక్క తయారు చేసిన చేనేత కార్మికులు తయారు చేసిన ప్రొడక్ట్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండ్ తగ్గించడం కోసం ఎంతో కళానైపుణ్యంతో మన వాళ్ళు చేసే వస్త్రాలకి గిరాకీ తగ్గించాలి, లేకపోతే వారికి అసలు వస్త్రాలే రాకూడదు, ఆ నైపుణ్యంతో వస్త్రాలు రాకూడదు అనే ఉద్దేశంతో వందలాది సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన బ్రిటిషర్స్తో వీవర్స్ యొక్క వేటను కూడా నరికేసి ఉన్న పరిస్థితులు మనకు తెలుసు, చరిత్ర ద్వారా తెలుసుకుంటా ఉన్నాము. 150 years బ్యాక్ వారైతే ఏదైతే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మిల్స్ విపరీతంగా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడం, హ్యాండ్లూమ్ డేగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి చేసిన వీవర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, రంజన గారికి అండ్ మెంబర్స్కి కార్యక్రమాన్ని మీరు ఎంతో ఎంతమందికి తెలుసు, ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అసలు వచ్చే తరాలకి హ్యాండ్లూమ్ అంటే ఏంటి కూడా తెలియదు. హ్యాండ్లూమ్ ఎట్లా వేసేసినా అది హ్యాండ్లూమ్ కింద అయిపోతుందని అది గుర్తించలేకుండా కూడా ఉన్నారు. సో మా పని ఏంటంటే అందరికీ ఈ హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి,